హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీపీ. మీరు చూస్తున్నారు మన టెలివిజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికంటే ఎస్పెషల్లీ హ్యాండ్ క్రికెట్ని అభిమానించే వాళ్ళకి ఈ వీడియో. హ్యాండ్ క్రికెట్ని అభిమానించిన వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. అయితే ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఎవరైతే హ్యాండ్ క్రికెట్ అభిమానిస్తారో, లేదా ఎవరైతే హ్యాండ్ క్రికెట్లో ఒక ఆర్గనైజర్గా ఉండాలనుకుంటారో, ఆర్గనైజర్గా ఉంటూ తనే ఇండివిజువల్గా ఎక్కువ మంది మెన్ పవర్ సపోర్ట్ లేకుండా తనంత తానే ఒక టోర్నమెంట్ నిర్వహించాలి అనుకుంటారు. టోర్నమెంట్ నిర్వహించాలి, బట్ నా దగ్గర ఆక్షనర్గా ఉండాలి అనుకుంటాడు. టోర్నమెంట్ నేనే నిర్వహించాలి, ఆక్షన్ కూడా, ప్లేయర్స్ ఆక్షన్ కూడా నేనే నిర్వహించాలి అనుకుంటారు. వాళ్ళకి ఆక్షనర్గా ఉండాలి, కానీ నా దగ్గర ఆక్షన్ నిర్వహించడానికి ల్యాప్టాప్ లేదు, మొబైల్తో మాత్రమే చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అద్భుతమైన వీడియోగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పటికే హ్యాండ్ క్రికెట్ ఆర్గనైజింగ్ చేసేటప్పుడు ప్లేయర్స్ ఆక్షన్లో ప్లేయర్స్ స్టాట్స్ చేయడానికి ఖచ్చితంగా ల్యాప్టాప్ అనేది ఉండాలి అని ఇప్పటిదాకా అనుకున్నాం. కానీ గత కొద్ది రోజుల క్రితం కేఎం ల్యాబ్స్ నుంచి హెచ్సి టోర్నమెంట్ అనే యాప్ వచ్చింది. ఆ యాప్ చాలా రోజులుగా ఉంది, బట్ యూజ్ చేయడం చాలామందికి తెలియదు అనుకుంటాను. నేను కూడా దాని మీద ఇప్పుడిప్పుడే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా టెలివిజన్ ఆక్షనర్స్ని తీసుకొని వచ్చి ఆక్షన్స్ అన్నీ కూడాను ల్యాప్టాప్లో స్టార్ట్స్ చేస్తూ వచ్చాం. బట్ ల్యాప్టాప్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు, ఈ యాప్ ఉంది అని అనుకున్నప్పుడు, ఈ యాప్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఎంతవరకు యూజ్ఫుల్ అని దీని మీద కాన్సన్ట్రేట్ చేశాను. వండర్ఫుల్ అప్లికేషన్, అలాగే చాలా బాగా ఈజీగా సింగిల్ హ్యాండ్తో మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. అయితే ఇంకొక విషయం ఇక్కడ తెలియచేయాలి. ఇలాంటి అప్లికేషన్ లేదా ఇలాంటి ట్రాకర్ కోసం, దీనికంటే అద్భుతంగా ఉండే ట్రాకర్ కోసం మనలో ఒకడైనటువంటి మహేష్ బాబు, మీరందరూ మహేష్ ధోని హ్యాండ్ క్రికెట్ ఐడితో చూసే ఉంటారు. ఇతను అహర్నిశలా కృషి చేస్తున్నాడు. ఇలాంటి ఆక్షనర్ కోసం, అంటే ప్లేయర్స్ ఆక్షన్ కోసం ఒక మంచి అప్లికేషన్ లేదా వెబ్సైట్ తేవాలి. ఆ వెబ్సైట్స్లో ఆక్షనర్తో పాటు ప్లేయర్స్తో పాటు బిడ్డర్స్ అందరూ దాన్ని ఒక లైవ్ లాగా, ఏదైతే మనం ఐపీఎల్ చూస్తున్నామో అలాంటి అప్లికేషన్ మన విజువల్ ఇంపేర్డ్కి ఉండాలి అని చాలా ట్రై చేస్తున్నాడు. అతని కృషి ఫలించాలని నేనైతే ఆశిస్తున్నాను. ఈ విషయం చెప్పడానికి నేనైతే గర్విస్తున్నాను బాగా. ఎందుకంటే ఒక యూత్ టెక్నాలజీ నేను నేర్చుకున్నది నా కమ్యూనిటీకి అందించాలనే తపనకి అతన్ని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాల్సిందే. సో మహేష్, యూ విల్ గెట్ గుడ్ సక్సెస్ ఇన్ యువర్ ట్రైల్. ఆ అప్లికేషను లేదా ట్రాకర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. అది ఈ అప్లికేషన్ కంటే ఇప్పుడు చూస్తే మనం హెచ్సి హ్యాండ్ క్రికెట్ హ్యాండ్ టోర్నమెంట్ యాప్ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అది దాన్ని ట్రై చేసాము, కామెంటరీ ఉంటుంది, ప్రతిదీ మనకు మనిషి ఒకడు పనులు ఎన్నో అనేలాగా ఉంటుంది. మరి చూద్దాం, అతని కృషి ఫలించాలని ఆశిస్తూ మరి ఆలస్యం చేయకుండా ఈ ట్యుటోరియల్లో వెళ్ళిపోతాం. హాయ్ వీవర్, మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, హెచ్డి టోర్నమెంట్ అప్లికేషన్ మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది.
చాలామంది యూస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. యూస్ చేసిన వాళ్ళకి కాదు ఇది, ఎవరైతే యూస్ చేయలేదో దీని గురించి తెలియదో వాళ్ళకి మాత్రమే ఈ ట్యుటోరియల్. ఈ హెచ్సి హ్యాండ్ క్రికెట్ టోర్నమెంట్ యాప్ మనం ఆల్రెడీ ప్లేయర్ స్టాట్స్ కోసం, టీమ్ స్టాట్స్ కోసం ఉపయోగిస్తున్నాం. దాంట్లోనే మనకు ఆక్షన్ స్టాట్స్ కూడా వచ్చాయి. ఆక్షన్ స్టాట్స్ చేయాలంటే మన దగ్గర 2 విషయాలు మనం ఫ్రేమ్ వర్క్ చేయాలి. ఆక్షనర్గా మనం వెళ్ళాలి అంటే, ఆర్గనైజింగ్ టీమ్ వర్క్ చేయాలి అంటే 2 విషయాలను మనం ఫ్రేమ్ వర్క్ చేయాలి. ఇవి టోర్నమెంట్ కోసం చేసేవే, బట్ దీనికి కూడా అవి చేయాలి. నెంబర్ 1, టీమ్స్ నేమ్ లిస్ట్ని మీరు దగ్గర పెట్టుకోవాలి. టీమ్స్ నేమ్స్ మీ దగ్గర ఎన్ని రిజిస్టర్ అయ్యాయో, మీరు ఎన్ని టీమ్స్ అనుకున్నారో ఆ టీమ్స్ నేమ్స్ని లిస్ట్లో మీరు టైప్ చేసి పెట్టుకోవాలి. ఎలా టైప్ చేసి పెట్టుకోవాలి? టీమ్ నేము కామా నెక్స్ట్ లైన్, ఇంకొక రెండో టీమ్ నేము కామా నెక్స్ట్ లైన్, అట్లా ప్రతి ఒక లైన్లో ఒక టీమ్ నేమ్ కామా నెక్స్ట్ లైన్లో టీమ్ నేమ్ కామా, ఎన్ని టీంలు ఉంటే అన్ని న్యూ లైన్స్లో మీరు టీమ్ నేమ్ కామా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ టీమ్ ఇప్పుడు 8 టీమ్స్ అనుకుందాం. 8th టీం అయిన తర్వాత కామా ఇచ్చి న్యూ లైన్ అనేది తీసుకోవాలి. మొబైల్లో మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే మనం ల్యాప్టాప్ లేదు మన దగ్గర ఇప్పుడు. అలా ఆ లిస్ట్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ లిస్ట్ని ఏదో ఒక చాట్లోనో, మీకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ నోట్ ప్యాడ్లోనో, నోట్ ప్యాడ్ అంటారు, హ్యాండ్ రైడ్ అంటారు అనుకున్నారా? నో, హ్యాండ్ రైడ్లో కూడా నోట్ ప్యాడ్స్ ఉన్నాయి. ఓకే, ఒక చాట్లో పెట్టుకోండి, దాన్ని కాపీ చేసి పెట్టుకోండి, టైప్ చేసి పెట్టుకొని, లేదా కాపీ కూడా చేసుకోవాలి. తర్వాత కాపీ అనేది ఇంపార్టెంట్. ఇలా టీమ్ నేమ్స్ ఉంటాయి. మరి ప్లేయర్స్ నేమ్స్ ఎట్లా? మీ దగ్గర ఒక 100, 90, 20 ప్లేయర్స్ ఉన్నారు. మీరు ఎంతమంది తీసుకుంటే అంతమంది ప్లేయర్స్ని సేమ్ ఇదే మెథడ్లో ప్లేయర్ నేము, సీరియల్ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ప్లేయర్ నేము కామా నెక్స్ట్ లైన్, ప్లేయర్ నేమ్ కామా నెక్స్ట్ లైన్, ప్లేయర్ నేమ్ కామా నెక్స్ట్ లైన్, సీరియల్ నెంబర్ ఉంటే 4, ప్లేయర్ నేమ్ కామా నెక్స్ట్ లైన్, 5, ప్లేయర్ నేమ్ కామా నెక్స్ట్ లైన్. ఇలా చివరి దాకా ఇచ్చుకోండి. 120 ప్లేయర్స్ ఉన్నారు, లేదా 100 ప్లేయర్స్. 100 ప్లేయర్ అయిన తర్వాత 100 సీరియల్ నెంబర్, ప్లేయర్ నేమ్ కామా నెక్స్ట్ లైన్ ఇచ్చేసి వదిలేయండి. ఇక్కడికి 100 నేమ్స్ మనకు వచ్చేసాయి. ఇది కూడా చాట్లో పెట్టుకుని కాపీ చేసి పెట్టుకోండి. కాపీ చేసి పెట్టుకున్న తర్వాత హెచ్సి టోర్నమెంట్ యాప్ ఓపెన్ చేద్దాం. HC Tournament. ఓకే, Collapse. HC Tournament. ఇక్కడ మనం ఏం చేయాలి? 07:30. Stop. But pause. Create new tournament. Window HC Tournament. క్రియేట్ న్యూ టోర్నమెంట్ అని చివర్లో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. Create new tournament. ఏమొస్తుంది ఇక్కడ? రైట్ సైడ్ Submit. Tournament name. టోర్నమెంట్ నేమ్ అని అడిగింది. టోర్నమెంట్ Showing English open parent US close parent open parent QWERTY close parent. నేను ఇక్కడ టీమ్ నేమ్ ఇస్తాను, టోర్నమెంట్ నేమ్ ఇస్తున్నాను. N B B N N. GBN. Create new editing. GBN. Okay. Edit box. రాసిన తర్వాత రైట్ స్వైప్ చేస్తే Submit. సబ్మిట్ ఉంటుంది. రైట్, Keyboard hidden. HC Tournament. ఒక టోర్నమెంట్ నేమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇలా మనం ఏదైతే పేరు పెట్టుకుంటామో మన టోర్నమెంట్కి, ఆ పేరు మీద టోర్నమెంట్ని ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. GBN టోర్నమెంట్ ఎప్పుడు జరగదులేండి, నేను నా పేరు మీద ఎప్పుడు ఎందుకు జరుపుకుంటాను. జస్ట్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇది తీసుకున్నాను. ఓకే, ఇలా GBN క్రియేట్ అయింది. Manage stats. Delete tournament. Edit name. But GBN. ఇక్కడ నుంచి రైట్ స్వైప్ చేస్తాను. Edit name. ఎడిట్ Button. నేమ్, ఈ నేమ్ ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. GBN కాకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. Delete tournament. Button. టోర్నమెంట్ డిలీట్ చేసుకోవచ్చు. Manage stats. మేనేజ్ Button. స్టాట్స్, దీని మీద మనం ట్యాప్ Create new Manage stats. మేనేజ్ స్టాట్స్ HC ట్యాప్ tournament. చేస్తే ఏమేమి వస్తాయి చూద్దాం. Export/import. GBN. Export/import. Button. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఈ స్టాట్స్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి Import CSV. ఇంపోర్ట్ CSV, ఇవన్నీ ప్లేయర్ స్టాట్స్ అండి. నేను ఇప్పుడు చెప్తున్నాను ప్లేయర్ స్టాట్స్. మనము ప్లేయర్ టీము ఆడతా కదా, వాళ్ళ ఇండివిజువల్ స్కోర్స్, హై స్కోరు, హై వికెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి టీమ్ సంబంధించి Match history. మ్యాచ్ హిస్టరీ, Points table. పాయింట్స్ టేబుల్, Player standings. ప్లేయర్ స్టాండింగ్, Batsman stats. Bowler stats. Tournament stats. టోర్నమెంట్ స్టాట్స్, Auction settings. ఆక్షన్ సెట్టింగ్స్. ఇది మనకు ఉపయోగపడదు. ఆక్షన్ సెట్టింగ్స్, Auction. ఆక్షన్ సెట్టింగ్స్, ఈ రెండు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆక్షన్ సెట్టింగ్స్లో పోదండి. Auction settings. ఫస్ట్ ఆక్షన్ సెట్టింగ్స్నే చేసుకోవాలి మనము, తర్వాత ఆక్షన్కి వెళ్ళాలి. HC Tournament.
ఆక్షన్ సెట్టింగ్స్లో ఏమున్నాయి? Total teams: 0. టోటల్ టీమ్స్ :0. టోటల్ టీమ్స్ ఇంకా ఏమి లేవు, యాడ్ చేయలేదు కాబట్టి 0 ఉంటుంది కదా. Add teams. యాడ్ టీమ్స్ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి తర్వాత చూద్దాం. Total players: 0. టోటల్ ప్లేయర్స్ 0. Add players. యాడ్ ప్లేయర్స్. Export. ఎక్స్పోర్ట్. Import. ఇంపోర్ట్. ఈ ఇంపోర్ట్ ఆప్షన్ ఉంది కానీ సరిగా రావడం లేదు, తర్వాత చూద్దాం మనము. Purse: పర్స్ కోలన్ 0. Edit box. ప్రతి టీంకి పర్స్ ఉంటుంది కదా. పర్స్ అంటే ఒక అమౌంట్ అనేది కేటాయిస్తుంది కదా. మీరు ఇన్ని లక్షల్లో ఇన్ని వేలల్లో ఇంతమంది ప్లేయర్ని కొనాలనుకుంటా కదా. ఇంతమంది ప్లేయర్లు కొనాలనేది ఇక్కడ లేదు, కానీ ఇంత వాల్యూ మీ దగ్గర ఇంత వాల్యూ ఉంటుంది అనేది ఉంది ఇక్కడ. పర్స్ ఎంత ఎంటర్ Purse: చేద్దాం. 0. Save. ఇవి ఎంటర్ చేసి సేవ్ కొట్టాలి. సేవ్ కొట్టే ముందు మనం ప్లేయర్స్ని టీమ్స్ని యాడ్ చేసుకోవాలి కదా. HC tournament. Export/import. Button. Auction settings. ఆక్షన్ సెట్టింగ్స్ అయితే Auction. ఆక్షన్స్లో ఏమున్నాయి చూద్దాం. HC tournament. రైట్ సైడ్ Search 0 players. Edit box. 0 ప్లేయర్స్. Share. Button. Share. Search drop down list. Undash option. అండ్ ఆక్షన్ ఇది తర్వాత అర్థమైంది మీకు. ఇప్పుడు HC tournament. ప్లేయర్స్ని మనం కాపీ చేస్తాం. Home. 1 new WhatsApp. My chat. 4:00 a.m. Button. Test playing list.txt. 2. Test playing list. 3:55. Read more. Link. 1 Shashin. 2 Mirali 143. 3 Chatterum side. 4. Read more. Link. 1 Shashin. 2 Mirali 140. ఈ Enter players select ని reply. copy Star. చేస్తాను. Info. Delete. Copy. కాపీ. Message copied. WhatsApp. 1 Shashin. 2 ఓకే, ఈ ప్లేయర్స్ Madaparthi. Hinge. Samsung. Reply. Star. Info. Delete. Copy. ఇవి టీమ్ నేమ్స్ Copy. కాపీ చేసుకున్నాం. మళ్ళీ Home. హ్యాండ్ క్రికెట్. Samsung. HC tournament. ఓకే, HC tournament. ఇప్పుడు నేను ఏం Message copied. చేశాను, WhatsApp. టీమ్ నేమ్స్ని కాపీ చేసుకున్నాను, అలాగే ప్లేయర్స్ నేమ్స్ని కాపీ చేసుకున్నాను. 120 ప్లేయర్స్ ఉన్నారు, 8 టీమ్స్ ఉన్నాయి. అవి మీకు పేస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. ఓకే, Export/import. Button. ఇప్పుడు Auction. ఆప్షన్ సెట్టింగ్స్. Auction settings. ఆప్షన్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేద్దాను. HC tournament. రైట్ స్వైప్. Total teams: 0. టోటల్ కోల్ టీమ్స్ 0. Add teams. యాడ్ టీమ్స్ దీని మీద ట్యాప్ Bulk చేస్తాను. add. బల్క్ యాడ్ ఎలా యాడ్ చేయాలి Add all. అంటే Enter names open parent /separated/new line close parent. Edit box. మనం ఏదైతే చెప్పుకున్నామో అట్లా ఎంటర్ నేమ్ కామా సపరేటెడ్ న్యూ లైన్ అంటే కామా ఇచ్చి న్యూ లైన్ ఇచ్చి నెక్స్ట్ ఇంకో పేరు అట్లా రాసుకుంటారండి. మీకు చేతనైతే టైప్ చేసుకుంటారండి. లేదు నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను, ఈ మెథడ్ అయితే మీరు చెప్పారో ఆ మెథడ్లో రాసి పెట్టుకున్నాను కాబట్టి Add all. Ida. Enter names open parent /separated. కాపీ చేస్తాను. కాపీ చేసిన పేస్ట్ చేస్తాను. Showing English open parent. Okay. Pasted. Puttaparthi. Hinjabur. Madakasira. Lipakshi. Paridi. Penyakonda. Radham. Agali. HC tournament. Pasted from your clipboard. ఓకే, ఈ 8 టీమ్స్ని నేను పేస్ట్ చేశాను. ఈ 8 టీమ్స్ని నేను తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఈజీగా ఉంటాయి, నాకు తెలిసిన నేమ్స్ ఈజీగా ఉంటాయి. నేను దీన్ని తీసుకున్నాను, పేస్ట్ చేశాను. Open features menu. Editing. Puttaparthi. Open features menu. New. ఓకే, బ్యాక్ చేద్దాము. Keyboard. Bulk add. Puttaparthi. Hint. 15 items. 15 ఐటమ్స్ అంటుంది, బహుశా వర్డ్స్ని తీసుకుంటుంది ఇది. చూద్దాం. Add all. యాడ్ ఆల్ మీద ట్యాప్ చేద్దాం. Added successfully. HC tournament. Added HC successfully. tournament. Total players: 0. Add teams. Total teams: 8. టోటల్ టీమ్స్ 8. ఇంతకుముందు 0 అనేది, ఇప్పుడు 8 అనేది. మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసుకోవాలనుకుంటే దీని మీద ట్యాప్ చేస్తే యాడ్ టీమ్స్. Bulk add. Add all. Enter names open parent /separated/new line close parent. ఇప్పుడు Edit ఏం box. చేయాలి, మళ్ళీ ఒక పేరు రాసి కామా ఇచ్చి న్యూ లైన్ ఇచ్చి యాడ్ Add all. చేస్తే 9 కూడా యాడ్ అయింది. Enter names open. చూద్దాం, ఒకటి యాడ్ చేద్దాం. Shift A L A M. Shift A R A O P P U R A M. కామా ఇద్దాం, Next language. Comma. Amarab. Enter. ఎంటర్ ఇద్దాం. New line. Editing. Amarapuram. Edit Okay. box. 1 items. Add all. యాడ్ ఆల్. Added successfully. Okay. HC tournament. Keyboard hit. Total players: 0. Add teams. Total teams: 9. 9 వచ్చాయి కదా. ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఒక్కొక్క నేమ్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకో. ఒక్కొక్క నేమ్ టైం పడుతుంది కాబట్టి ఒకసారి అన్ని ఫ్రేమ్ వర్క్ అన్నాం కదా మనం, టీమ్ నేమ్స్ ప్లేయర్ నేమ్స్ అన్ని దగ్గర పెట్టుకొని టప యాడ్ చేసుకుంటే సరిపోతుంది. Add teams. యాడ్ టీమ్స్. Total players: 0. Add players.
టోటల్ ప్లేయర్స్ 0 ఉంది. మరి ప్లేయర్స్ ఆక్షన్ జరగాలంటే ప్లేయర్స్ రావాలి కదా. Export. Add players. Bulk add. ప్లేయర్స్ మీద ట్యాప్ చేశాను. Add all. Enter names open. ఇప్పుడు నేను నా క్లిప్ బోర్డ్ Showing నుంచి English నేను open parent US close 1. Q. With 1. Open features menu. క్లిప్ బోర్డ్ నుంచి పేస్ట్ చేస్తాను. Clipboard. ఓకే, Hide clip. Padaparthi. Hint. 1 Shashin. 2 Mirali 143. 3 Chadaram side. 4 Kanhaya Kumar. ట్యాప్ చేశాను. 1 Shashin. Editing. 1 Shashin. 2 Mirali 104. Hide clipboard. 239 items. 239 ఐటమ్స్ అనేది ఇక్కడ చూడండి. 1 Shashin. 2 Mirali 143. 239 items. 239 ఐటమ్స్ అనేది ఇది వదిలేద్దాం మనం. ఆ వర్డ్స్లో ఇంకోటి తీసుకుంటుంది. అది చిన్న బగ్ ఉండొచ్చు. రైట్ సార్, Add all. యాడ్ ఆల్ ట్యాప్ చేద్దాం. Added successfully. HC tournament. HC tournament. Export. Add players. Total players: 120. 120 ప్లేయర్స్ సీరియల్ నెంబర్తో సహా వాళ్ళ పేరుతో సహా వచ్చాయి. 120 ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ మెథడ్ ఏదైతే మనకు యాడ్ Add ప్లేయర్ players. ట్యాప్ చేసి సేమ్ అక్కడ ఎట్లా చేసామో అట్లా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. కానీ ఈ లిస్ట్ ఎలా ఉందో అలాగే మనం ఇవ్వాలి, కామా ఇవ్వాలి, నెక్స్ట్ అని ఇవ్వాలి. ఇది ప్లేయర్స్ని టీమ్స్ని అయితే యాడ్ చేసుకోమండి. మరి ఆక్షన్ స్టార్ట్ చేయాలి కదా, వేలం స్టార్ట్ చేయాలి కదా. వేలం స్టార్ట్ చేయాలన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి? Export. Import. First: 0. Edit box. వేలానికి వెళ్ళాలంటే ముందేం కావాలా? పర్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి, అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఎంత అనేది వాళ్ళకి తెలియచేయాలి. డబుల్ ట్యాప్. పర్స్ First: editing. Enter field. Delete 0. Deleted. 0 ఉంటుంది. డిలీట్ చేసుకుంటే బెస్ట్. నేను ఎంత ఇస్తున్నాను వీళ్ళకి? Space. Delete period. 9. 9. 9. 9. 0. 0. 8. 8. 0. 0. 0. 0. Maximum length reached. 99,000 ఇవ్వగానే మ్యాక్సిమం లెంత్ రీచ్ అంటుంది. అంటే దీనిలో ఏంటంటే 5 డిజిట్స్ మాత్రమే తీసుకుంటుంది. 5 డిజిట్స్ మాత్రమే అంటే 10,000 వరకే తీసుకుంటుంది. అది కాకుండా కొంచెం పెంచితే బాగుంటుంది. అంటే 5 డిజిట్స్ 1 lakh రాదు, 10,000 కాదు, 99,000 వరకు తీసుకుంటుంది. 99,000 వరకు. అందుకని నేను 99,000 ఇచ్చాను. ఇది కొంచెం పెంచాలి, చూద్దాం తర్వాత అతనికి మనం సజెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. 99,000 పర్ టీమ్. Period. Keyboard hidden. Save. 99000. Save. సేవ్ ఒకటే. Saved. HC tournament. ఇప్పుడు టీమ్స్ యాడ్ అయినాయి, ప్లేయర్స్ యాడ్ అయినారు, టీమ్ పర్స్ యాడ్ అయింది. ప్రతి టీంకి 99,000 మనం ఇచ్చామండి. Collapse. Button. ఇప్పుడు మనం ఏం చేయాలి? Save. Window HC tournament. Back up. HC tournament. Option. Option settings. ఆక్షన్ సెట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. నేమ్స్, టీమ్స్, పర్స్ అన్ని యాడ్ చేశారు. ఇప్పుడు ఆక్షన్ స్టార్ట్ చేయాలి. ఇది ఆక్షన్ స్టార్ట్ కాకముందు మీరు చేసుకోవాల్సిన ఫ్రేమ్ వర్క్. ఇప్పుడు ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఏమేమి Tournament వస్తాయి? stat. Auction settings. Auction. ఆక్షన్ సెట్టింగ్స్ కాకుండా ఆక్షన్ మీదకి రండి. డబుల్ ట్యాప్. HC tournament. ఏమొచ్చింది చూద్దాం. ఆక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు Search 120 players. Edit box. సర్చ్ 120 ప్లేయర్స్. ఈ 120 ప్లేయర్స్లో మీరు ఎవరిని ఆక్షన్ చేయాలనుకుంటారు? సీరియల్ వైజ్ వెళ్తారా లేదా పర్టికులర్ ప్లేయర్ని తేవాలనుకున్నారా? అది మీ ఇష్టం. సీరియల్ వైజ్ వెళ్తే బెస్ట్ కదా. Drop down list. Undash auctioned. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. Search 1. Drop down list. Undash auctioned. అన్ఆక్షన్, ఆక్షన్లో లేని వాళ్ళు అంటే ఆక్షన్ కాని వాళ్ళు, ఆక్షన్లో వెళ్ళని వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆక్షన్లో వెళ్ళని వాళ్ళే కదా. అన్ఆక్షన్, నాట్ ఆక్షన్డ్ అని అనుకోండి. ఆక్షన్ పేరు ఇంకా వాళ్ళ పేరు రాలేదు. వాళ్ళ లిస్ట్ ఇక్కడ 120 ఉంది. Search 100. Drop down list. Undash auctioned. అన్ఆక్షన్డ్. Search 1. 1 Shashin. చూడండి, 1 సెషన్. Edit player. ఎడిట్ ప్లేయర్, Delete player. డిలీట్ ప్లేయర్, 2 Mirali 143. ఇట్లా సీరియల్ నెంబర్ వస్తుంది. నేమ్ పక్కన ఎడిట్, డిలీట్. డిలీట్ అంటే ఆ ప్లేయర్ వద్దు అనుకుంటే ఆక్షన్లో డిలీట్ చేయొచ్చు. ఆ ప్లేయర్ నేమ్ ఎక్కడ వద్దు, ఆక్షన్లోనే వద్దు, అతను ఆక్షన్లో క్విట్ అయినాడు, వద్దు అంటే డిలీట్ చేయొచ్చు. Delete player. Edit player. ఎడిట్ ప్లేయర్ అంటే ఏంటి? డబుల్ ట్యాప్ చేద్దాం. Edit player. రైట్ సైడ్ చేద్దాం. 0. 1 Shashin. Edit player. 1 Shashin. Edit box. శాసన్
0. Edit జీరో box. ఏంటిది? అమౌంట్ జీరో. ఇది అమౌంట్ ఎంటర్ అమౌంట్ అంటే చదివితే బాగుంటుంది, చదవలేదు. Drop down list. Undash option. అన్ ఆక్షన్. ఇతను అన్న ఆక్షన్లో ఉన్నాడు, ఇంకా ఆక్షన్లో వెళ్ళలేదు. ఆక్షన్లో వదులుతున్నాం మనం. ఆక్షనరు ఆక్షన్లో వదలడానికి ఇక్కడ డ్రాప్ డౌన్ ఇస్తుంది. అనాక్షన్, Submit. సబ్మిట్. అనాక్షన్ దీని మీద సబ్మిట్ చేస్తే అనాక్షన్లోనే ఉంటాడు. Drop down list. Undash option. ఇప్పుడు మనం సోల్ చేయాలి కదా Pop up ఇతనికి. window. Undash sold. Padaparthi. Undash option. అన్ఆక్షన్, Undash sold. అన్సోల్డ్, Padaparthi. పుట్టపర్తి, Hinjapur. హిందూపూర్, Madakasira. మడకశిర, Lepakshi. లేపాక్షి, Parigi. పరిగి, Penyakonda. పెనుకొండ, Radham. రొద్ద, Agali. అగలి, Amarapuram. అమరాపురం, Collapse. కొలాప్స్. Button. Windows app. ఇలా వచ్చాయి. ఏంటివి ఇవి? Collapse. Team names. Button. Collapse. Draw. ఈ team Capital names D. వచ్చాయి మనకు. Selfie with pause. Stop 21:8. Undash op. Undash sold. ఈ Padaparthi. పుట్టపర్తి మీద ట్యాప్ చేద్దాం, చూద్దాం ఏమొస్తుందో. Edit player. Submit. Collapse. ఏం రాదు, Button. వెనక్కి అలాగే Submit. వచ్చింది Drop ప్లేయర్. down. 0. Edit. 1 session. Edit player. వెనక్కి వచ్చింది, సేమ్ ఆప్షన్కి 1 వచ్చింది. session. 0. Drop down list. Padaparthi. పుట్టపర్తి వచ్చింది. Submit. సబ్మిట్ చేస్తే అతను జీరోకి పోయినట్టు సబ్మిట్ అవుతుంది. మరి Drop down. 0. అమౌంట్ Edit ఎంటర్ box. చేయాలి కదా, అమౌంట్ ఎంటర్ చేద్దాం. Showing number keyboard. End of feed. Delete. 0 deleted. 1. 1. 0. 0. 0. 0. 1000 రూపీస్ వేసాను. Edit player. Window edit. 1 session. Editing. 1000. Drop down list. Submit. Drop down list. Submit. సబ్మిట్ చేసేస్తాను, చూద్దాం. Keyboard ఏమొస్తుందో hidden. చూద్దాం. HC tournament. Delete player. Edit player. 2 Mirali 1. Search 119 players. Edit ఇక్కడ box. సర్చ్ 190 నుండి ఇంతకుముందు 120 ఉంది. అంటే ఒక ప్లేయరు ఎక్కడ వెళ్ళాడు? Drop down list. Undash option. అన్న ఆక్షన్ ఉంది కదా, దీంట్లో Search తీసుకు 109. Drop down list. అట్లా ఆ ప్లేయర్ Pop-up సోల్ window. అయ్యారు. ఎవరికి సోల్ అయ్యారు? Undash sold. Sold. సోల్డ్ మీద ట్యాప్ చేసుకుందాం. HC tournament. Search 1 players. 1 session. Padaparthi. Rupees 1000. చూసారా, ఇక్కడ సోల్ అయ్యారు. Edit player. ఎడిట్ ప్లేయర్. Delete player. ఇక్కడ కూడా ఎడిట్ డిలీట్ చేసుకోవచ్చు. ఎడిట్ మీద తీసుకొని పుట్టపర్తి కాదు, నంబర్ తప్పు వచ్చింది, వేరే ప్లేయర్కి పోవాలి, లేదా 1000 కాదు 2000, అవన్నీ మనం ఎడిట్ Edit చేసుకోవచ్చు. player. ఎడిట్ మీద Delete player. తీసుకొని Share. Button. షేర్ కూడా చేసుకోవచ్చు. Delete. Edit player. Edit ఇప్పుడు player. ఇది ఏమొస్తుంది చూద్దాం. 1000. Edit box. 1000 Drop down list. Padaparthi. పుట్టపర్తి కాకుండా ఇంకొకరికి మనం పొరపాటున వేసాము. దీన్ని సేవ్ Submit. చేసుకొని అది ఇంకో టీం తీసుకొని సబ్మిట్ చేయొచ్చు. ఇలా ఒక ప్లేయర్ నుంచి ఒక HC ప్లేయర్కి tournament. వెళ్ళవచ్చు. నెక్స్ట్ Delete player. Edit player. 1 session. Padaparthi. Search 1 players. Drop down list. Sold. మళ్ళీ మనం అనాక్షన్కి వెళ్దాం. Pop up window. నాట్ ఆక్షన్. Undash sold. Undash option. ఓకే, Undash option. అన్సోల్డ్ మళ్ళీ HC చూద్దాం. tournament. ఇప్పుడు నెక్స్ట్ ప్లేయర్ Search ఏదో వచ్చింది. 190. 2 Mirali 100. Edit player. ఎడిట్ ప్లేయర్. Edit player. ఇప్పుడు మురళికి ఆక్షన్ జరుగుతుంది. 1500 నుంచి స్టార్ట్ అయింది, జరుగుతుంది. మనం పాడుతున్నాం, వింటున్నాం, వాళ్ళు పాడుతున్నారు, మనం చూస్తున్నాం. ఆక్షన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. 0. At 2 Mirali 100. 0. ఇతనికి Edit box. అమౌంట్ ఒక 2000 దాకా ఆగిపోయిందండి. 2000 దాకా Showing number key. 8. 2. 2. 0. Period. Period. 0. 2. Delete. 2. 2. 0. 0. 0. ఓకే, ఇతనికి ఎంత వచ్చింది? 2 Mirali 143. Editing. 2000. Edit box. Drop down list. Undash option. అన్నాక్షణ, ఇక్కడ అన్సోల్డా ఏందనేది తీసుకో. Submit. Drop down list. అన్నాక్షణ అయితే ఇక్కడే ఉంటాడు. Keyboard hidden. Undash sold. అన్సోల్డ్ అయితే అన్సోల్డ్ మీద ట్యాప్ చేస్తే అన్సోల్డ్ లిస్ట్లో వెళ్తాడు. Padaparthi. పుట్టపర్తి, Hinjapur. హిందూపుర, Madakasira. మడకసిరన, Hinjapur. హిందూపూర్ తీసుకుందాం. Showing number ఇప్పుడు keyboard. అతను Edit హిందూపూర్కి player. 2000కి సోల్డ్ అయ్యాడు. Submit. Drop down list. Hinjapur. Submit. సబ్మిట్ కొట్టేయండి, అయిపోయింది. సెకండ్ ప్లేయర్ కూడా. Keyboard hidden. HC tournament. థర్డ్ ప్లేయర్ ఎవరు? Delete player. Edit player. 3 Chadaram side. చదరం Edit సాయి. player. చదరం Edit సాయి player. తీసుకుందాం. ఇతనికి 0. Edit box. ఆక్షన్ జరుగుతూ ఉంది. ఆక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇతను Showing number keyboard. 3000కి వెళ్ళాడు. 3. 3. 0. 0. 0. అయిపోయింది. 0. 3000 Edit player. Window. 3 Chadaram. Editing.
3000. Drop down list. Undash auction. అనాక్షన్ ఉంది, దీనికి మనం లిస్ట్లో తీసుకోవాలి. సోల్డ్ అయ్యాడు, అనాక్షన్, Keyboard hidden. Undash sold. అన్సోల్డ్, Padaparthi. పుట్టపర్తి, Hinjapur. హిందూపూర్, Madakasira. మడకసిర. ఓకే, మడకసిరకి సోల్డ్ అయ్యాడు. Showing number keyboard. Edit. Submit. సబ్మిట్ కొట్టి Drop మడకసిర down list. చెక్ Editing. చేసుకో. 3000. Drop down list. Madakasira. Madaka. Submit. సబ్మిట్ అయిపోయింది. Keyboard 3 hidden. ప్లేయర్స్ సోల్డ్ HC అయిపోయింది. tournament. Delete player. Edit play. 4 Kandaya Kumar. కంబయ్య కుమార్ Edit player. ఎడిట్ ప్లేయర్ Edit player. అన్సోల్డ్ అయ్యారండి. 0. Edit box. అన్సోల్డ్ అయ్యారు. 0 Drop down list. Undash auction. అనాక్షన్, దీన్ని డ్రాప్ తీసుకుందాం. Pop up window. డౌన్ లిస్ట్లో Undash sold. అన్సోల్డ్ Edit player. ట్యాప్ చేసి అన్సోల్డ్ మీద ట్యాప్ చేసి Submit. సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టేస్తే HC tournament. ఇక్కడికి అదే అయిపోయింది. ఏది 4th ప్లేయర్ అయిపోయింది. 5th Five ప్లేయర్ Ravi వచ్చినారు కదా, 5 రవికిరణ్ వచ్చేసింది. ఇప్పుడు Search 106. Drop down list. Search 1. అండాక్స్, ఇప్పుడు Pop-up ఆక్షన్లో window. వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా 116 మంది ఉన్నారు. Undash sold. అన్సోల్డ్ ఎవరు ఉన్నారో చూద్దాం, ఎంతమంది ఉన్నారు? HC tournament. Search 1 player. Drop down list. Okay, player Undash. balance. Search 1 play. 4 Kandaya Kumar. ఇతన్ని మనం ఆక్షన్లో తీసుకోవాలన్నప్పుడు Edit player. edit మీద ట్యాప్ చేసి మళ్ళీ అన్సోల్డ్ లిస్ట్ అంతా తీసుకుంటాం కదా, అప్పుడు చివరిలో అన్సోల్డ్ తీసుకొని ఎవరికి పోతారో వాళ్ళకి Delete player. పంపించవచ్చు. Edit 4. Search 1 players. Drop down list. Undash sold. అన్సోల్డ్ అంట ఇది. ఓకే, Pop up window. Undash sold. Sold. సోల్డ్ ఎంతమంది ఉన్నారు? HC tournament. Search 3 players. Edit 3 1 players Shashin. sold. Padaparthi. Rupees 1000. Edit player. Delete player. 2 Mirali 143. Hinjapur. Rupees 2000. Edit play. Delete player. 3 Chadaram Sai. Madakasira. Rupees 3000. ఈ ముగ్గురు ప్లేయర్లు సోల్డ్ అయ్యారు. Edit player. Delete player. Share. Button. Share. Teams. దీన్ని Button. ఇట్లా షేర్ చేయొచ్చు. Collapse. Teams. ఇక్కడ Button. లాస్ట్లో Window HC tournament. మీద ట్యాప్ చేద్దాం ఒకసారి. Teams. రైట్ స్వైప్, Hinjapur.1 players. Padaparthi.1 players. Spent 1000. Left 98000. చూసారా ఎంత స్పెండ్ చేశారు, ఎంతమంది ప్లేయర్స్ కొన్నారో, ఎంత రిమైనింగ్ పర్సన్. Hinjapur.1 players. Spent 2000. Left 97000. ఇలా Madakas. Hinjapur.1 players. Spent 2000. Left 9700. Madakasira.1 players. Spent 3000. Left 96000. 3000 స్పెండ్, 96,000 స్పెండ్. Libakshi.0 players. Spent 0. Left 990. Paridi.0 players. Spent 0. Left 990. Panyakot. Radam. Agali. Amarapura. Collapse. Button. ఇలా Window Samsung capture. ఏ టీం ఎంత పెట్టింది, ఎంత ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్లేయర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని ప్లేయర్స్ కావాలంటే ప్లేయర్స్ని, అన్సోల్డ్ లిస్ట్ కంటే అన్సోల్డ్, ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది మనకు కాన్సన్ట్రేట్గా చూసుకున్నామంటే క్లియర్గా వస్తుంది. HC. Share. Button. Delete player. Edit play. Drop down list. Sold. సోల్డ్ ఉంది కదా, సోల్డ్ ఎంతమంది Pop up window. Undash sold. Undash auction. అనాక్షన్, HC tournament. అనాక్షన్లో వస్తే మళ్ళీ ప్లేయర్స్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మనం 116 ప్లేయర్స్ ఉన్నారు కదా, ఆ ప్లేయర్స్ని మళ్ళీ ఆక్షన్లో తీసుకుపోయి ఇట్లా ప్రతి ప్లేయర్ని ఆక్షన్లో తీసుకుపోయి ఏ టీంకి ఎంత అమౌంట్కి వెళ్తారు, ఫస్ట్ ప్లేయర్ నేమ్, తర్వాత అమౌంట్, తర్వాత డ్రాప్ డౌన్ లిస్ట్లో ఏ టీం కావాలంటే ఆ టీంని తీసుకుంటే ఆ టీం మీద ట్యాప్ చేస్తే అక్కడ ఆల్రెడీ టీమ్స్ ఉంటాయి, డైరెక్ట్గా టీం మీద ట్యాప్ చేస్తే ఆ టీము యాడ్ అయిపోతుంది. చివరిలో మనం దీన్ని కూడా చూసుకోవచ్చు. ఇది ఒక ఆక్షన్, సింగిల్గా మొబైల్ ఉపయోగించి ప్లేయర్స్ ఆక్షన్ని హ్యాండ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి, హ్యాండ్ క్రికెట్ టోర్నమెంట్ కోసం ఆక్షన్ నిర్వహించడానికి చాలా ఈజీ అనుకుంటున్నాం. 1 or 2 చిన్న చిన్న బగ్స్ ఉన్నాయి, ఆ బగ్స్ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ ట్యూటోరియల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఈ ట్యూటోరియల్ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కామెంట్స్ సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.